నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా నారాయణ్ గారు. భగవద్గీత మనం చూస్తూ ఉన్నాం. యద్భావం ఆ, భవతి. భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు. భగవద్గీత అంటేనే ఒక సైకాలజీ. ఒక సైకాలజీ. సైకాలజీ ఆ వ్యక్తి అంటే అర్జునుడు అనే వ్యక్తి మనం ఒక హ్యూమన్ బీయింగ్గా తీసుకున్నట్లయితే తను మనకులాగా సాధారణమైన వ్యక్తిలా నా పని నేను చేయలేను, నా వల్ల కావట్లేదు, నా వాళ్ళని నేను ఎలాగా కిల్ చేయాలి, ఐ డోంట్ వాంట్ డూ ఇట్, ఐ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ అని అంటే అప్పుడు చెప్తాడు శ్రీకృష్ణుడు, క్షుద్రం హృదయ దౌర్బల్యం అని చెప్తాడు. అంటే ఇట్ ఈస్ యువర్ సైకిక్ వీక్నెస్. అర్జున, నువ్వు ఏదైతే నువ్వు అంటున్నావో ఇది నీ యొక్క మానసిక ప్రాబ్లం. అరైజ్ అవేక్, స్టాప్ నాట్ ద టిల్ గోల్ ఈజ్ రీచ్డ్ అని వివేకానందుడు చెప్తుంటాడు. అంటే ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు మనల్ని ఉద్ధరించుకోవాలి. అప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడే అర్జునుడు చెప్తాడు, ఉద్ధరే ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్. అంటే మన ఆత్మాని మనమే ఉద్ధరించుకోవాలి. నో వన్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. నేను ఒకవేళ మోటివేట్ చేయాలనుకోండి, ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్టర్నల్ మోటివేషన్ విచ్ ఈస్ దేర్ ఫర్ షార్ట్ పీరియడ్. yes బట్ ఇంటర్నల్ మోటివేషన్ అనేది you have to done ourself only. ఎస్, ఇంటర్నల్ మోటివేషన్ అనేది ఇట్ లాంగ్ లాస్ట్. మీరు అచీవ్ అయ్యే వరకు కూడా మోటివేషన్ ఉంటుంది. అదే అంటే ఉద్ధరే ఆత్మనాత్మనం అంటే మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. నో వన్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. యువర్ మదర్ కెన్ సే సంథింగ్ బెటర్, యూ డూ, గో గెట్ అప్, డూ, యూ కెన్ డూ ఇట్, స్టడీ వెల్, బీ లాయల్, ఫాలో అవర్ కల్చర్, ఇట్లా చెప్పగలుగుతుంది. బట్ హూస్ దట్ పర్సన్ హూస్ గోయింగ్ టు ఫాలో ద కల్చర్? ఇట్ ఇస్ నాట్ ద మదర్, ఇండివిజువల్ యూ. ఇప్పుడు కృష్ణుడు కూడా అర్జునుడికి అదే చెప్తున్నాడు, యు డూ యువర్ డ్యూటీ, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేసు కదాచన. నువ్వు నీ పని నువ్వు చేస్తూ వెళ్ళాలనుకో, నువ్వు రావాల్సింది వస్తుంది. చేస్తున్న పని మీద దృష్టి పెట్టాలి, ఫలితం మీద కాదని కృష్ణుడు చెప్తున్నాడు. భగవద్గీత యొక్క సారాంశం అంతా కూడా మనకి ఇండియన్ సైకాలజీ అంటారు. ఈ వెస్టర్న్లో ఇది మనం తీసుకున్నట్లేదు. భగవద్గీతని చాలామంది ఇస్కాన్ వాళ్ళు ఈ భగవద్గీతను బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. నాట్ యాజ్ ఎ రిలీజియస్, యాజ్ ఎ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ ఏదన్నా ఉందంటే ఈ ప్రపంచంలో భగవద్గీతకు ఉన్నటువంటి శక్తి అటువంటిది. అంటే అందులో ఒక శ్లోకం అంటే ఒక విషయం చెప్తుంటారు, మానవుడు ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా సరే భగవద్గీతని ఒకసారి ఓపెన్ చేసి ఏ పేజీ తీసినా సరే నీకు కావాల్సిన సమాధానం అందుకు దొరుకుతుంది అంటారు. ఎందుకంటే భగవద్గీత ఎంటైర్లీ ఏంటంటే ఒక వ్యక్తి ఈ స్థితి నుంచి, అంటే ప్రజెంట్ మనం ఉన్న ఈ స్థితి నుంచి హయ్యర్ డైమెన్షన్కి వెళ్ళాలంటే భగవద్గీత ఈజ్ ద మాన్యువల్. ఇప్పుడు ప్రతి వస్తువుకి ఒక మాన్యువల్ ఉంటుంది. మనం కెమెరా కొన్నాం, ఒక మాన్యువల్ ఉంటుంది. ఒక కారు కొన్నాం, మాన్యువల్ ఉంటుంది. ఒక టీవీ, ఫ్రిడ్జ్ కొన్నాం, మాన్యువల్ ఉంటుంది. ఈ యొక్క హ్యూమన్ బాడీ అనేటువంటి ఈ దీనికి భగవద్గీత అనేది మాన్యువల్. భగవద్గీతని చిన్నప్పటి నుంచి ఒక రిలీజియస్ టెస్ట్ కాకుండా దాన్ని ఒక సైకాలజీ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్గా మనం చదవగలిగితే సో వన్ విల్ అచీవ్ ఇన్ షార్ట్ పీరియడ్. ఓకే, అంటే అందులో అన్ని ఏం చెప్తుంది, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, జ్ఞాన యోగం అంటే ఏంటి, కర్మయోగం అంటే ఏంటి. మనకి స్కూల్స్ లో భగవద్గీత స్టార్ట్ చేశారు సార్, భగవద్గీత చెప్పటం స్టార్ట్ చేశారు. కానీ దాన్ని ఏదో ఒక శ్లోకం బట్టి పట్టించటమో, శ్లోకాన్ని కంప్లీట్ గా దాని అర్థాన్ని మార్చేస్తున్నారు అనమాట. భగవద్గీత అర్థాన్ని ఎక్కడ మారుస్తున్నారు అంటే చిన్న ఏజ్ లోనే మార్చేస్తున్నారు. ఇట్ ఈస్ ద ఒక స్టడీ బుక్ నేర్చుకుంటే అందులో భగవద్గీత శ్లోకం నేర్చుకుంటే మనకి ఒక కప్ వస్తుంది, ఒక మెడల్ వస్తుంది అన్న రేంజ్కి తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా ఇందులో మనం ఒక విషయాన్ని అప్రిషియేట్ చేయాలండి. అంటే ముందు వీళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే భగవద్గీతని కనీసం ఒక శ్లోకాలని మనం చదివిస్తే లేటర్ స్టేజ్లో అయినా సరే వాళ్ళు అర్థం చేసుకుంటారు అనేటువంటి కాన్సెప్ట్లో ఉండాలని నేను అనుకుంటున్నాను. ఓకే, యాక్చువల్గా భగవద్గీతని బుక్ని బట్టి శ్లోకాలు చదవటం కాదండి, ఆ యొక్క శ్లోకాల్లో మీనింగ్ ఏంటో ఆ మీనింగ్ తెలుసుకుని మనం ఆచరించగలగాలి. ఇప్పుడు నోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డూయింగ్. మీకు తెలుసు ఎక్సర్సైజ్ చేస్తే నేను హెల్తీగా ఉంటాను, హెల్తీ ఫుడ్ తింటే నేను హెల్తీగా ఉంటాను, కానీ దాన్ని మనము పాటించకుండా అంటే ప్రాక్టికల్గా అప్లికేషన్లో పెట్టకుండా ఓన్లీ తెలుసుకుంటే సరిపోదు. భగవద్గీతని చిన్నప్పుడే అన్ని శ్లోకాలు చెప్పనవసరం లేదు, 700 శ్లోకాలను కూడా మనం బట్టి కొట్టించిన అవసరం లేదు. దుబాయ్లో కూడా మాకు కొన్ని ఆర్గనైజేషన్ ఉన్నాయి అక్కడ, నాకు తెలిసిన తెలుగు స్పీకింగ్, వీళ్ళందరూ కూడా భగవద్గీతని బాగా స్ప్రెడ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా మైండ్ ఒకసారి ఉండదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏయో వచ్చేసింది, న్యూరో లింక్,
ఇప్పుడు బ్రెయిన్లో షిప్ పెడుతున్నారు. అంటే మన బ్రెయిన్ అంటే నెక్స్ట్ 10 ఇయర్స్ మన లైఫ్ ఎలా ఉండబోతుంది, అలా ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తున్నాయి తెలుసుకోవడం కోసం అలన్ మస్క్ గారి ప్రాజెక్టే అది. న్యూరో లింక్ అని మన బ్రెయిన్లో సిప్పి పెట్టి మన థాట్ ప్రాసెస్ని కూడా కంట్రోల్ చేసే విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు. అంటే ఎందుకంటే శంకరాచార్యులు గారు కూడా చెప్పారండి, భగవద్గీత ఉమ్, కించిత చేత. అవును. అయితే అంటే ఇది ఆ చిత్తంలో ఉండేటప్పుడు అంది మాత్రమే ఆ అవును. భగవద్గీతని ఇచ్చేయాలి అని. ఈ భగవద్గీత లేదా యోగ శాస్త్ర ఇవన్నీ కూడా చెప్పేది ఏంటంటే ఒక మనిషి తను ఏది మంచిది ఏది చెడు అంటే తను ఆ యొక్క సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి ఫ్రూట్ఫుల్ లైఫ్ లీడ్ చేసేయడానికి ఏదైతే పాటిస్తే ఫ్రూట్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తామో అది పాటిస్తే ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ లైఫ్ వస్తుంది. మనము ఏదో నార్మల్ లైఫ్ని మనం లీడ్ చేస్తాం అనుకోండి, విల్ బి నార్మల్ ఓన్లీ. ఎక్స్ట్రాడినరీ కావాలనుకోండి, అటువంటి పనులే మనం చేయాలి. ఈ భగవద్గీత మనల్ని ఏం చేస్తుందంటే ఎక్స్ట్రాడినరీ పనులు చేసే కావాల్సిన క్యాపబిలిటీ, ఎబిలిటీ, స్ట్రెంగ్త్, స్టామినా అన్నీ మనకిస్తుంది. చదివితే సరిపోతుంది. చదివిన తర్వాత అది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి వెళ్ళి మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఎందుకంటే దాన్ని ఎక్కువగా ఆలోచిస్తుంటాం కదా! ఉమ్, సో, ఉమ్. ఆ విధంగా భగవద్గీతని ఓన్లీ శ్లోకాల కోసం కాకుండా దానిలో అర్థాన్ని కూడా చెప్పి, ఆ అర్థాన్ని మోడర్న్ లైఫ్‌లో ప్రెజెంట్ లైఫ్‌ని మనం ఏ విధంగా అప్లై చేయగలుగుతాం, మన లైఫ్‌లో ఏ విధంగా దాన్ని ఆస్వాదించి అమలుపరుచుతామో అప్పుడు మనకి బెనిఫిట్స్ అని వస్తాయి. ఈ భగవద్గీతని రిలీజియస్ టెక్స్ట్‌గా చూడకూడదండి. మాకు యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ అని దుబాయ్‌లో కండక్ట్ చేస్తాం. అది 200 అవర్స్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ అని. అందులో ఈ భగవద్గీత కూడా ఒక టాపిక్ మాకు. అన్ని శ్లోకాలు తీసుకోము. కొన్ని శ్లోకాలు తీసుకుంటాము. దీన్ని మనం ఏం చేస్తామంటే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే చాలామంది అంటే హిందూస్‌ది ఇది ఇండియన్ అంటే హిందూది బుక్కు యోగా చేయకూడదనే కాన్సెప్ట్ ఈ ఫారిన్ కంట్రీస్‌లో ఒకప్పుడు ఉండేది. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ యోగా డే వచ్చిందో జూన్ 21 అప్పటి నుంచి యోగాని ఒక ఇండియన్‌కి ఒక పర్మిషన్ లాగా లేకుంటే ఇది ఒక ఓన్లీ ఇండియన్సే చేస్తారు, హిందూసే చేస్తారు అన్నట్టు కాకుండా ఇది మొత్తం ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దీన్ని గ్లోబలైజ్ చేశారు. ఇట్ ఉమ్. ఈస్ ఎవ్రీవన్స్ ప్రాపర్టీ. ఇట్ ఈస్ యూనివర్స్ ప్రాపర్టీ. ఇప్పుడు మీకు హెల్తీగా ఉండాలనుకోండి అది తీసుకోండి. మీరు ఒక మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలనుకోండి భగవద్గీత తీసుకొని చదవండి. లేదా మీరు స్పిరిచువల్‌గా కావాలి చదవండి. మీరు ఒక జ్ఞానయోగి అవ్వాలి, మంచి నాలెడ్జ్ కావాలి తీసుకోండి. ఇట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ బుక్ ఫర్ ఎవ్రీథింగ్. సో, పిల్లలకి నేనేం చెప్తున్నానంటే పేరెంట్స్ గానీ, టీచర్స్ గానీ ఒక శ్లోకాలకు మాత్రమే పరిమితం కాకండి. శ్లోకాల యొక్క అర్థం చెప్పి, ఆ అర్థాన్ని వాళ్ళ జీవితంలో ఆచరించే విధంగా ఉండాలి. ఇప్పుడు ఆచరణలో రానటువంటి జ్ఞానము ఎంతున్నా వేస్టే. వేస్ట్. ఆచరణ అనేది హైయెస్ట్ ప్రయారిటీ. వివేకానందుడు ఏం చెప్తున్నాడంటే ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. వి ఆర్ ఆల్ పొటెన్షియల్లీ డివైన్. వి ఆర్ నాట్ యుటిలైజింగ్ ఇట్. యా. వి ఆర్ జస్ట్ వేస్టింగ్ అవర్ టైమ్ టు టాకింగ్ డిఫరెంట్ థింగ్స్. నెక్స్ట్ వీడియోలో మరింత సమాచారంతో మీ ముందుకు వస్తాం. స్టే విత్ us. నమస్తే.